తిరుపతి గంగమాంబ జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. ఈ నెల 21న అమ్మవారిని సీఎం చంద్రబాబు దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లను కూడా కలెక్టర్ చెక్ చేశారు. ప్రశాంతంగా జాతర జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చెత్తను శుద్ధి చేసే యంత్రాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వంలో డంపింగ్ యార్డులను శుభ్రం చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. నేడు కూటమి ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం చేపట్టనున్నారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డులో సుమారు 2 లక్షల టన్నుల చెత్తను 100 రోజుల్లో శుభ్రం చేశామన్నారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఓ మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్లను మౌలాలి అనే రౌడీ షీటర్ తమ స్థలాలను ఆక్రమించుకొని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించింది. ఎన్నోసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తాను బాధను చెప్పుకున్నా న్యాయం జరగలేదని బాధితురాలు వాపోయింది. గత్యంతరం లేక విసిగి చెంది ఆత్మహత్యకి పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తిరుపతి జిల్లా తులబారంలో అక్రమాలు జరిగాయంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఖజానాకు రక్షణ లేకుండా చేశారని మండిపడ్డారు. శ్రీవారి సొమ్మును బగాలుగా పంచుకొని వ్యాపారాలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 24 వరకు పరకమనిలో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ భూముల జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకూరి శ్రీనివాసరెడ్డి అన్నారు. చౌదరిపల్లిలో కబ్జాకు గురైన భూమి గురించి తమ గతంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని త్వరలోనే ముఖ్యమంత్రికి విన్నవిస్తామని చెప్పారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు పంచిన పార్టీ అన్నారు. పోరంబోకు భూమి దాని స్వరూపం మారాలంటే ప్రభుత్వం జీవో ఇవ్వాలని, కానీ అవేవి మారకుండానే కబ్జాకు గురైనట్లు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి కల్వర్టులో పడటంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తుంగత్పల్లి చెందిన దిలీప్ అనే యువకుడిని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రక్షణ కోసం ప్రతి పౌరుడు ఒక సైనికుడిగా మారాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే తిరంగ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన సెంటర్ నుండి జాతీయ జెండాతో ప్రదర్శన ర్యాలీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ప్రతీకార దాడి చేయడం యావత్ భారతదేశానికి గర్వకారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. పీరన్పల్లి గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ శ్రేణులు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువ కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, పథకాలు అమలు చేయలేకపోతుందన్నారు. ఎమ్మెల్యేకు ఓట్లు వేయించి మోసం చేశారన్నారు. గ్రామంలోని ప్రజలు అడిగితే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తలెత్తి తిరగలేక బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని వారు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ వర్షం కురిసింది. ఈ వానల దాటికి ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ కార్యాలయం నీట మునిగింది. దీంతో చేసేదేం లేక చెట్టు కింద కూర్చొని పాలన సాగిస్తున్నట్లు తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. తరచుగా నీటిలో మునగడంతో ప్రమాదం అంచున కార్యాలయం ఉందని అధికారి వాపోయాడు. ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని తహసీల్దార్ వెంకటేశ్వర్లు కోరుతున్నారు. తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ చిత్తూరు జిల్లా సిహెచ్ఓ గాంధీ విగ్రహ కూడలిలో వినూత్న ర్యాలీ నిర్వహించారు. 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తామని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఆందోళన చేపట్టారు. సకాలంలో జీతాలు చెల్లించాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నెల రోజులుగా నిరసనలు చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామికి మహిళలు జ్యోతులు మోశారు. శ్రీ సత్యసాయి జిల్లా
రొద్దం మండలం బూదిపల్లిలో జ్యోతోత్సవం ఘనంగా జరిగింది. మహిళలకు జ్యోతులను మోసుకుంటూ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు వెళ్లారు. డప్పు మూతలతో, పెద్దల చిందులతో, యువత కేరింతలతో ఈ జ్యోతోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జ్యోతోత్సవం చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని ట్రాలీ ఆటో ఎదురుగా వచ్చి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో స్కూటీపై వెళ్తున్న యువకుడి తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడన్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా మడుపల్లిలో వీధి కుక్కలు బీభోత్సవం సృష్టించాయి. గ్రామంలో దాదాపు 6 మంది మీద దాడి చేశాయి. గతంలో కూడా ఇలాగే కుక్కల దాడికి 2 బలయ్యారని స్థానికులు వాపోయారు. శునకాల వల్ల గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకొని తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల అమానుష ఘటన చోటు చేసుకుంది. 7 ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన హరినాయక్ అనే యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. వెంటనే వారు పోలీసులకు ఆశ్రయించడంతో వారు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు హరినాయక్ పై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజా సమస్యలపై అడిగిన ప్రశ్న అడిగినందుకు సంతోష్ అనే వ్యక్తిపై కాంగ్రెస్ నేత టీపీసీసీ మెంబర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేయి చేసుకున్నాడు. ప్రశ్నిస్తే కొడతారా అంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తమకు న్యాయం జరగాలని కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్ గా దిల్షా దున్నిసా, వైఎస్ చైర్మన్ గా సుధారాణి, రాజశేఖర్ ఆచారిని కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్, వైఎస్ చైర్పర్సన్లకు కావాల్సిన మెజార్టీ టీడీపీ దక్కించుకుంది. ఎన్నికల అధికారి వివిఎస్ శర్మ చైర్పర్సన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఏకగ్రీవంగా చైర్మన్ ఎన్నిక కావడంతో టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజావాణిలో అదప కలెక్టర్ ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రజల నుంచి అదనపు కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి మంత్రి ద్వారా ఈ జిల్లా కలెక్టర్ సంబంధించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. నారాయణపేట జిల్లా కృష్ణ చౌక్ పోస్టు వద్ద 4 కర్ణాటక వరి ధాన్యం లారీలను పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించామని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమ ధాన్యం రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న విషయంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు చెప్పారు. అనుమతి పత్రాలపై అనుమానాలు ఉండడంతో వరి ధాన్యం లారీలను కృష్ణా పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. విచారించి జరిపిన ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు. తిరువూరి నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక రేపటికి వాయిదా కోరినట్లు ఎన్నికల ప్రెసిడెంట్ అధికారి ఆర్డీఓ మాధురి ప్రకటించారు. రేపు యథావిధిగా 11 గంటలకు సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను 7 మాత్రమే హాజరయ్యారని మాధురి చెప్పారు. అయితే ఎన్నిక నిర్వహించాలంటే 11 మంది హాజరు కావాల్సి ఉందని తెలియజేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న 4 యువకులను పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో మత్తు పదార్థాలను విక్రయిస్తున్న యువకులను గుర్తించామని చెప్పారు. నిందితుల నుంచి 1200 గ్రాముల గంజాయి, ఆటో, స్కూటీ, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముఠాపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. కర్నూలు జిల్లా అదోనిలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ 93వ వెండి రథోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఆలయాన్ని విద్యుత్ దీపాలతో పూలతో ముస్తాబు చేశారు. అవ్వ గర్భగుడి జీవ సమాధిని ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుండి ప్రత్యేక పూజలు చేశారు. అవ్వకు మొక్కుబడులు తీర్చుకునేందుకు భక్తులు కొలువు తీరారు. తెలంగాణ, కర్ణాటక నుండి భక్తులు వచ్చి శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వను దర్శించుకున్నారు. డీఎస్పీ హేమలత నేతృత్వంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీరుపై పెందుతుర్తి సిపిఐ నాయకులు మండిపడ్డారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా పేద ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఓ అరుదైన అసాధారణమైన రికార్డును టీమిండియా ఆటగాడు పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 3 వేర్వేరు ఫ్రాంచైజీలకు నాయకత్వం వహించి వాటన్నింటినీ ప్లే ఆఫ్స్కు చేర్చిన మొట్టమొదటి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించారు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన కీలక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను విజయపథంలో నడిపించి జట్టుకు ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేయడం ద్వారా అయ్యర్ ఈ ఘనతను అందుకున్నాడు. సైనిక అధికారిని కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన చెప్పిన క్షమాపణ ఏమాత్రం సరిపోదని ధర్మాసనం తెలిపింది. ఈ వ్యాఖ్యలు దేశానికే తలవంపులు తెచ్చేలా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా నకిలీ పట్టాల పంపిణీ కేసులో వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై న్యూజివీడు కోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాకిస్తాన్ కు ముందస్తు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆయనను నిలదీశారు. ఈ వ్యవహారంలో భారత వైమానిక దళం ఎన్ని విమానాలు కోల్పోయిందో చెప్పాలని రాహుల్ గట్టిగా ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ దాడి ప్రారంభానికి ముందే పాకిస్తాన్ కు సమాచారం చేరవేయడం నేరమని ఆయన తీవ్రంగా ఆరోపించారు. టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వివిధ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ అనంతరం షమి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికర పోస్టు పెట్టాడు. ఈ రోజు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిసే గౌరవప్రదమైన అవకాశం తమకు లభించిందన్నారు. మా చర్చలు దార్శనికత, నాయకత్వం, మన రాష్ట్ర పరివర్తన అవకాశాలపై సమృద్ధిగా సాగాయని షమి చెప్పారు. బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బసవరాజ్ సాయి లేఅవుట్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జేసీబీపై పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వరద నీటిలో చిక్కుకున్న నివాస ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. క్రికెటర్ యుజ్వేంద్ర చౌహాల్ రేడియో జాకీ మహువాష్ ప్రేమలో ఉన్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను ఈ జంట కలిసి వీక్షించింది. ఈ నేపథ్యంలోనే మహువాష్ చాహల్పై ప్రశంసల జల్లు కురిపించింది. చాహల్ చాలా కేరింగ్ పర్సన్ అని, ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రేమించిన వారిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చింది. చాహల్లో ఉన్న ఈ ప్రత్యేక లక్షణాన్ని అందిపుచ్చుకోవాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు పర్యాటకులను రారమ్మని పిలుస్తుంటే స్పెయిన్లోని కేనరీ ఐలాండ్ ప్రజలు మాత్రం మా దీనికి రావద్దని చెబుతున్నారు.
టూరిస్టులు రాకను నియంత్రించాలంటూ ఏకంగా రోడ్లపైకి వచ్చి మరీ ఆందోళన చేస్తున్నారు. అపరిమిత పర్యాటకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెల్లువలా వస్తున్న పర్యాటకులకు నియంత్రించాలని, తమ దీవులను కాపాడుకోవాలని డిమాండ్తో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఆఫ్రికా వాయువ్య తీరంలో ఉన్న ఈ 7 దీవుల సమూహంలో కేనరీప్ అనే ఉన్ లిమిటెడ్ అంటూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ కు కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 2 వరకు నందిగం సురేష్ కు రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరో గుడ్ న్యూస్ వినిపించారు. రాజీవ్ యువ వికాస పథకానికి నిధులు విడుదలపై అచ్చంపేట వేదికగా శుభవార్త వినిపించారు. రాజీవ్ యువ వికాస పథకానికి జూన్ 2న 1000 కోట్ల నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని, ఇందిరమ్మ రాజ్యాన్ని గుంటలో పెట్టుకొని కాపాడుకోవాలని ఆయన ఈ మేరకు ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన మహిళల అభివృద్ధి కోసం తోడ్పడుతుందన్నారు. అలాగే ఆదివాసులు ప్రత్యేక గిరిజన చట్టాలను వినియోగించుకోవాలని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. చార్మినార్ భారీ అగ్ని ప్రమాదంపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ నేరుగా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మంటలు వ్యాప్తి చెందిన ప్రదేశాన్ని పరిశీలించి అధికారులు, స్థానికులతో మాట్లాడారు. అనంతరం ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డ క్షతగాత్రులతో మాట్లాడారు. ఈ క్రమంలో తమ కుటుంబం సభ్యులను కోల్పోయిన వారు కేటీఆర్ ముందు కన్నీరు పెట్టుకోగా వారిని ఓదార్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం అంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్ తెలంగాణలో సందర్శించిన పలు ప్రాంతాల ఫోటోలను ఆయన షేర్ చేశారు. ప్రపంచ సుందరిమణులు రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో రోజుకో ప్రదేశం సందర్శిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి చిహ్నాలు అవి. బీఆర్ఎస్ పాలన కీర్తి కిరీటాలు చెరిపిస్తేనే చెరిగేవి కావని హరీష్ రావు ట్వీట్ చేశారు. నిన్నటి వరకు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని అన్నారు. నేడు అవే కేసీఆర్ ఆనవాళ్లు రేవంత్ సర్కారుకు దిక్కైందని ఎద్దేవా చేశారు. నల్లమల్ల నుంచి సీఎంగా మాట్లాడుతుంటే తన గుండె ఉప్పొంగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా మాచారంలో ఇందిరా సౌరి గిరిజల వికాసం పథకాన్ని ఆయన అట్టహాసంగా ప్రారంభించారు. పాలమూరు నల్లమల్ల ప్రాంత వాసినని తాను గర్వంగా చెప్పుకుంటానని తెలిపారు. దేశంలో ఎక్కడి ఏ ప్రాజెక్టు కట్టాలన్నా పాలమూరు వాళ్ళని పిలిచేవారనే గుర్తు చేశారు. పాలమూరు ప్రజలు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నుముకగా నిలిచాయని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి నిలబెట్టిన ఈ ప్రాంత రుణాన్ని తీర్చుకుంటామని కామెంట్ చేశారు. ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొట్టివేసింది. శరణార్థులకు భారత్లో స్థానం లేదని, తక్షణమే దేశాన్ని వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇప్పటికే దేశంలో జనాభా 140 కోట్లకు పెరిగిందని, ఈ జనాభాతోనే తాము సతమతమవుతున్నామని పేర్కొంది. విదేశీయులకు ఆశ్రయం ఇవ్వడానికి ఇదేమీ ధర్మసత్రం కాదని, వేరే ఏ దేశానికైనా వెళ్లిపోండి అని సూచనలు చేసింది. ఆర్టికల్ 19 కింద స్థిరపడే హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. కూంబింగ్ నిర్వహించే జవాన్లే లక్ష్యంగా ఐఈడీ బాంబులు మావోయిస్టులు అమర్చినట్లు తెలుస్తోంది. అయితే వీటిని గుర్తించిన భద్రతా బలగాలు ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేశాయి. తాజాగా మెయిన్పూర్లో పోలీస్ స్టేషన్ పరిధిలోని గవర్నమెంట్ అడవుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నక్సల్స్ అమర్చే ఐఈడీ బాంబులతో స్థానికంగా నివసించే గ్రామాలకు కూడా తీవ్ర ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 2 గంటల్లో భారీ వర్షం కురుస్తున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పాటికే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండగా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వరుణుడు తన ప్రతాపం చూపించబోతున్నాడు. ఇక రాజధాని హైదరాబాద్లోనూ నేటి సాయంత్రం అధిక వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజులు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికుల ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఏపీపీసీసీఐ వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ తరపున అల్టిమేటం జారీ చేశారు. రేపటిలోగా తొలగించిన 2000 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ ఎదుటే ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాక్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మే 7న పాక్లోని 9 ఉగ్ర స్థావరాలపై మిసైల్తో విరుచుకుపడింది. అయితే ఆ తర్వాత పాక్ పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్లు, మిసైల్తో దాడి చేసినట్లు 15వ ఇన్ఫ్రాంటీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేనేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి తెలిపారు. స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న అన్ని డ్రోన్లు, క్షిపణులను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా తిప్పికొట్టిందని వెల్లడించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో మార్కెట్లు నష్టపోయాయి. ఐటీ కంపెనీల షేర్లు ఒత్తిడికి గురి కావడం కూడా నష్టాలతో మరో కారణం. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్లు నష్టపోయి 82,059కి పడిపోయింది. నిఫ్టీ 74 పాయింట్లు కోల్పోయి 24,945 వద్ద స్థిరపడింది. డాలర్లతో రూపాయి మారకం విలువ 85.40గా ఉంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనూహ్యంగా వాయిదా పడడం అధికార తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్పొరేటర్లు తగినంత సంఖ్యలో హాజరు కాలేకపోవడమే దీనికి కారణం. ఈ పరిణామంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికకు గైర్హాజరైన కార్పొరేటర్లకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం. పహల్గాం ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ దేశవ్యాప్తంగా జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ గతంలో పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని 2 ముక్కలు చేసిన ఘనతను గుర్తు చేశారు. 50 ఏళ్లు గడిచినా ఇందిరాగాంధీ పేరును ప్రజలు తలుచుకుంటున్నారనే ఆమె పాలన ఎంత గొప్పదో అర్థమవుతుందన్నారు. ప్రతి ఆదివాసీ గుండెల్లో ఇందిరమ్మ చిరస్థాయిగా నిలిచిపోయిందని సీఎం చెప్పారు. టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భారత జట్టు ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైజర్ విజేతగా నిలవడంతో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు దక్కాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదన్నారు. దీనికి అప్పట్లో కేకేఆర్ మెంటర్గా ఉన్న గంభీరే పరోక్ష కారణమని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.